ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలు చేయడం, లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం చాలా బాధేస్తుంది. అయితే ఇలాంటి జరిగినప్పుడు మనమందరం కూడా అండగా ఉండాలి. దేశభక్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. దేశం చేసే పోరాటానికి ప్రతి ఒక్క వ్యక్తి సంఘీభావాన్ని తెలియజేయాలి. అండగా ఉంటామని నినదించి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఇప్పుడే కేశవ్ గారు అన్నట్టు భారత్ మాతాకి అంటే గట్టిగా చేయని మనమందరం నినదించడమే కాకుండా అండగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుతున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అదే సమయంలో ఎవరైతే చనిపోయారో, వీరమరణం పొందారో వారి కోసం 2 నిమిషాలు మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఓకే, ఇప్పుడే కేశవ్ గారు ఒక విషయం చెప్పారు. ఓసారి జీవితంలో కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఆ అవకాశాలు ఉపయోగించుకుని ముందుకు పోతూ ఉంటాం. 1996లో మార్చి 11వ తారీఖున నేనొచ్చి హంద్రీ నేవాక్ ఫౌండేషన్ ఉరవకొండ నియోజకవర్గంలో వేశాను. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎగ్జాక్ట్గా దగ్గర 29 సంవత్సరాలు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ను ఒక్కసారి మనందరం ఆలోచిస్తే, మనందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ. ఆ రోజు మీరు చూస్తే రాయలసీమకు నీళ్లు లేవు, రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అందరూ కూడా చేతులెత్తేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక నమ్మకాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు బచావత్ అవార్డు ఉండేది. ఇక్కడుండే వాళ్ళకు చాలామందికి తెలియకపోవచ్చు. కృష్ణా జలాలు ఆ బచావత్ అవార్డు ప్రకారం నేరుగా అలొకేషన్ ఎక్కడుంటే అక్కడే ఇచ్చేవాళ్ళు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు క్షుణ్ణంగా పరిశీలించి మిగులు జలాలు వాడుకునే శక్తి అవకాశం ఆంధ్రప్రదేశ్కు ఉందని నిర్ణయించి అందులో భాగంగానే అంద్రి నీవా, నగిరి గాలేరు, తెలుగు గంగా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమ దశ దిశ మార్చడానికి రూపకల్పన చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆలోచించాను. నేను చాలా విషయాలు ఈ జిల్లాలో చూశాను. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈరోజు మీరు చూస్తే ఈ చిన్నవాడైన రాష్ట్రంలో చాలామందికి పెద్దలకు కూడా తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు
అక్క చెల్లెమ్మలకు రక్షణిస్తూ తాను ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.